ఇప్పుడు మనం ఆడిట్ స్ట్రాటజీ, ఆడిట్ ప్లానింగ్ అండ్ ఆడిట్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఇప్పుడు మనం ఆడిట్ స్ట్రాటజీ, ఆడిట్ ప్లానింగ్ అండ్ ఆడిట్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుందాము. First, audit strategy. Audit strategy is mostly like a roadmap for the audit. All the important highlight points. దేని తర్వాత ఏం చేయాలి అన్న దాని గురించి ఉంటుంది. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చి ఆడిట్ స్ట్రాటజీని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆడిటర్ ఏం చేయాలి, రోడ్ మ్యాప్ ఫర్ ఆడిట్ని ప్రిపేర్ చేసినప్పుడు ఆడిటర్ ఏం చేయాలి అసలు. ఓకే, మనకి ఈ ఆడిట్ స్ట్రాటజీ ఎప్పుడు చేస్తారు అంటే ఫస్ట్ మనం యాక్చువల్గా మనకి లైక్ ఆఫర్ రాగానే వాట్ వీ డూ ప్రిలిమినరీ యాక్టివిటీస్. ఆ తర్వాత ఇదంతా ఓకే అనుకుంటే వాట్ వీ డూ ఎంగేజ్మెంట్ లెటర్లో సైన్ చేస్తుంటాము. ఇప్పుడు మనం చేసేది ఆడిట్ స్ట్రాటజీ అనమాట. ఈ ఆడిట్ స్ట్రాటజీ ఇప్పుడు చేస్తూ ఉంటాము. ఆడిట్ స్ట్రాటజీని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దీని వేటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, దీనికంటే ముందు జరిగిన ప్రొసీజర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆడిట్ స్ట్రాటజీ మీద ఉంటుంది. ఏమేంటివి అవి అంటే ప్రిలిమినరీ యాక్టివిటీస్, ఎంగేజ్మెంట్ లెటర్. ఓకే, ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఏమంటున్నారు, auditor shall consider the results of preliminary engagement activities. ఆల్రెడీ ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ అయినాయి కాబట్టి వాటి యొక్క రిజల్ట్స్ ఈ ఆడిట్ స్ట్రాటజీ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. ఓకే, మరి ఎంగేజ్మెంట్ లెటర్ ఎలా చూపిస్తుంది, అసలు ఎంగేజ్మెంట్ లెటర్లో ఏముంటాయి? ఎంగేజ్మెంట్ లెటర్ కంటైన్స్ ద స్కోప్, ఎంగేజ్మెంట్ లెటర్ కంటైన్స్ ద రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్ ఉంటుంది, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్, ఆడిటర్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉంటుంది కదా. సో మనం స్కోప్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చి వాటి యొక్క రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయి దానిలో ఉన్నవి వాటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వి మనం ఆడిట్ స్ట్రాటజీ అలా చేసుకుంటాము. సో ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ఓకే, దీని తర్వాత ఈ ప్రిలిమినరీ యాక్టివిటీస్ కన్నా ముందు ఇంకొకటి జరుగుంటుంది. ఇది ఎలాగా అంటే లైక్ ఆడిటర్కి ఇది ఫస్ట్ ఇనిషియల్ ఎంగేజ్మెంట్ అయినా, ఒకవేళ ఇనిషియల్ ఎంగేజ్మెంట్ ఏంటి అంటే ఇట్స్ నాట్ ఆడిటర్స్ ఫస్ట్ ఆడిట్ ఆర్ కంపెనీస్ ఫస్ట్ ఆడిట్, ఆడిటర్ అండ్ కంపెనీ ఇద్దరు కాంబినేషన్లో జరిగింది ఫస్ట్ ఆడిట్ అయితే దాన్ని మనం ఇనిషియల్ ఆడిట్ ఎంగేజ్మెంట్ అంటాం. ఇది ఆడిట్ ఇనిషియల్ ఎంగేజ్మెంట్ అయినా కాకపోయినా ఆడిటర్కి కొంచెం ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటుంది, లైక్ ప్రీవియస్ ఆడిట్స్ చేసిన నాలెడ్జ్ అదంతా ఉంటుంది. ఆ నాలెడ్జ్ గెయిన్ చేసింది కూడా యూజ్ అవుతుంది, వెదర్ దట్ వాజ్ రిలవెంట్ ఆర్ నాట్. అండ్ ఆడిట్ చేసేటప్పుడు మనం ఎవరితో ఆడిట్ చేస్తాము, పీపుల్తో ఆడిట్ చేస్తాము, రిసోర్సెస్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ అన్ ఆడిట్ ఏంటి అంటే హ్యూమన్ రిసోర్సెస్ ఆడిట్ ఫర్మ్ది. అండ్ ద నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ద హ్యూమన్ రిసోర్సెస్ ఆఫ్ ద పీపుల్ దట్ వర్ దేర్. ఇక్కడ వెగ్గా రిసోర్స్ అని ఇచ్చారు సో దట్ ఇట్ వుడ్ ఫిట్ ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్, బట్ మోస్ట్ అప్రాక్సిమేట్లీ అది వచ్చి ఒక 80 to 90% అది హ్యూమన్ రిసోర్సెస్ కిందకే వస్తుంది అనమాట. నేచర్, టైమింగ్, ఎక్స్టెంట్ అంటున్నారు. ఏంటి అంటే నేచర్ ఏంటి అంటే ఫర్ ఇఫ్ ఇట్స్ అ సిగ్నిఫికెంట్ మ్యాటర్ లైక్ మనం సీనియర్ ఎంప్లాయీస్ని తీసుకుంటాం. హ్యూమన్ రిసోర్స్లో నేచర్ గురించి చెప్పాలంటే వెదర్ దేవర్ ఆర్టికల్ అసిస్టెంట్స్ ఆర్ వెదర్ దేవర్ ఎనీ కైండ్ ఆఫ్ సీనియర్ ఎంప్లాయీస్ ఆర్ సీనియర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ ఆర్ ఆడిటర్ ఎక్స్పర్ట్స్, వీళ్ళ ఒక ఎక్స్పర్టైజ్ గురించి. టైమింగ్ వెన్ దే విల్ బి గెట్ డిప్లాయిడ్. ఎక్స్టెంట్ అంటే ఇన్ విచ్ మ్యాటర్స్ దే విల్ బి డిప్లాయిడ్, అంటే లైక్ ఆర్టికల్ అసిస్టెంట్ విల్ గెట్ లోవర్ రిస్క్ ఏరియాస్. ఒక ఆడిటర్ ఎక్స్పర్ట్ అయితే he'll be given that specific matter, and if at all he is a senior management వాళ్ళకి కొంచెం హై రిస్క్ RMM ఎక్కువ ఉన్న ఏరియాస్ని ఎలకేట్ చేస్తారు. ఇలాగనమాట ఇవన్నీ ఎలకేషన్ ఇవంతా ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఆడిటర్ విల్ కన్సిడర్ దట్. ఓకే, ఇంత కష్టపడి ఆడిట్ స్ట్రాటజీని ఎస్టాబ్లిష్ చేస్తే మనకు ఆడిటర్కి వచ్చిన బెనిఫిట్ ఏంటంటే ఆడిటర్కి ఏమొస్తుంది అంటే he will determine in such matters what he will determine అంటే he'll get to know, ఓకే నేను ఇప్పుడు ఇది చేయాలి, ఇప్పుడు ఇక్కడ వీళ్ళని పెట్టాలి, ఇక్కడ వాళ్ళని పెట్టాలి, ఇలాగ తెలుస్తుంది అనమాట. ఏమేం విషయం ఆడిటర్కి చెప్తుంది మన ఆడిట్ స్ట్రాటజీ ఒకవేళ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేస్తే అంటే ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఏమనుకున్నాం ఆడిట్ చేసేటప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్స్ ఈజ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ వీ హ్యావ్ సెడ్ వాట్ ఈస్ నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్. వాటి గురించి ఇక్కడ చూద్దాము. నేచర్ చూడండి, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని హై రిస్క్ ఏరియాస్లో పెట్టటము, దస్ నేచర్ ఆఫ్ ద రిసోర్స్ దాన్ని డిటర్మైన్ చేస్తుంది. అండ్ టైమింగ్ గురించి చెప్తే వెన్ దీస్ రిసోర్సెస్ హ్యావ్ టు బి డిప్లాయిడ్ దాని గురించి చెప్తుంది. ఎక్స్టెంట్
to what amount of resources, whether that would be a 2 article assistant and 1 senior personnel or expert వాళ్ళు అలాగా, లేకపోతే all the 4 members should be like a senior management in the sense లైక్ ఆడిట్ ఎంగేజ్మెంట్ టీంలో సీనియర్స్ అనమాట. ఓకే, సీనియర్ మేనేజ్మెంట్ అంటే కంపెనీ గురించి కాదు, మనం వీఆర్ టాకింగ్ విత్ రెస్పెక్ట్ టు ది ఎంగేజ్మెంట్ టీమ్. వాళ్ళ ఎలాగా వాట్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ హ్యాస్ టు బి అలొకేటెడ్ ఫర్ దట్ స్పెసిఫిక్ ఆడిట్ ఏరియాస్. ఇది నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ రిసోర్సెస్. అండ్ వాళ్ళని డెప్లాయ్ చేస్తే సరిపోదు. యాజ్ అన్ ఎంగేజ్మెంట్ partner, what he has to do, he has to manage them, he has to direct them, and he has to supervise them. Manage ante like what do they do, like oka particular divide chess management is like manaki telusne untundi kada, like oka టీమ్ ని 3 parts గా డివైడ్ చేశారు. అండ్ ఈ 4 members ని లైక్ ఆన్ ది అదర్ డే దీస్ 2 విల్ బి గెట్ షిఫ్టెడ్ అండ్ దిస్ 1 person విల్ బి షిఫ్టెడ్ అండ్ వీళ్ళ ముగ్గురికి వచ్చి ఇంకొక సపరేట్ ఏరియాని అలొకేట్ చేయటం, ఇలాగ ఇది అంతా కలిపి మేనేజ్మెంట్ అంటారు. అండ్ హౌ యూ గెట్ డైరెక్ట్ ఎలా చేస్తారంటే ఆడిట్ ప్రోగ్రామ్స్ యూజ్ చేసి డైరెక్ట్ చేస్తారు. ఆడిట్ ప్రోగ్రామ్ యూజువల్లీ అది ఒక ఇన్స్ట్రక్షన్స్ లాగా ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించాలి అంటే, యా, దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎ శాంపుల్ ఫార్మాట్ ఆఫ్ అన్ ఆడిట్ ప్రోగ్రామ్. ఈ ఆడిట్ ప్రోగ్రాంలో ఎలా అంటే ఒక పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ మ్యాటర్ గురించి తీసుకుంటే దానికి సంబంధించిన క్వైరీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. విత్ రెస్పెక్ట్ టు క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయితే వెదర్ ద పేమెంట్స్ వర్ రిలవెంట్ ఆర్ వెదర్ దట్ కుడ్ బి ఎ బ్రైబ్ ఆర్ వెదర్ దే ఇస్ హ్యావింగ్ అ సపోర్టెడ్ డాక్యుమెంట్, ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ క్యాష్, ఇలా క్యాష్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన అన్ని మెటీరియల్స్, ఆల్ ద రిలవెంట్ మ్యాటర్స్ వుడ్ బి దేర్. ఓకే, ఇలాగా ఆడిట్ పార్ట్నర్, ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ చేస్తారు. సూపర్వైజ్ మనకి తెలిసిందే, లైక్ దే విల్ జస్ట్ అబ్జర్వ్ హౌ దే వర్ పర్ఫార్మింగ్ దేర్ వర్క్. ఓకే, అండ్ విత్ రిగార్డ్స్ టు ది ఆడిట్ ప్లాన్, ఓకే, ఆడిట్ ప్లాన్లో ఏమేమి ఉంటాయి? ఆడిట్ ప్లాన్ అంటే చూడండి, ఇట్స్ లైక్ ఆడిట్లో మనం ఏం చేస్తుంటాము, ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తుంటాము. ఆడిట్ ప్రొసీజర్స్ ఎలాగా ఉంటుంది, లైక్ రిస్క్ అసెస్మెంట్, ప్లాన్డ్ రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ అండ్ planned further audit procedures at assertion level where the risk of material misstatement was high. అప్పుడు మనం ఏమనుకున్నాము, నాట్ ఆడిట్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఫినాన్షియల్ స్టేట్మెంట్లో లెవెల్లో కాకుండా సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ యూస్ చేసి అట్ ఆ పర్టిక్యులర్ స్పెసిఫిక్, సబ్స్టాంటివ్ అంటే స్పెసిఫిక్ అని అనుకున్నాం. ఎస్, ఆ స్పెసిఫిక్ ఆ పర్టికులర్ అసర్షన్ లెవెల్కి సంబంధించిన ఆడిట్ ప్రొసీజర్స్ అన్నీ పెట్టి ఉంటాయి. అండ్ ఫర్ అదర్ ప్లాన్డ్ ఆడిట్ ప్రొసీజర్స్ అనమాట, లైక్ అనలిటికల్ ప్రొసీజర్స్ అండ్ ఆల్, ఇవన్నీ ఆడిట్ ప్లాన్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకే, అండ్ నాలెడ్జ్, హౌ టు ఒబ్టైన్ నాలెడ్జ్ విత్ రిగార్డ్స్ టు ద క్లయింట్స్ బిజినెస్, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంది. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ అండ్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ విల్ మూవ్ టు నెక్స్ట్ టాపిక్ హియర్. ఇట్ ఈస్ ఆడిట్ ప్లానింగ్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అంటున్నారు. ఓకే, ఆడిట్ ప్లాన్లో ఏముంటుంది అనుకున్నాము, ఆడిట్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఏమేమి ఆడిట్ ప్రొసీజర్స్ ఉంటాయి? ప్లాన్డ్ రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్, ప్లాన్డ్ ఫర్దర్ రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ అండ్ అదర్ ఆడిట్ ప్రొసీజర్స్ కదా. ఓకే, ఈ ఆడిట్ ప్రొసీజర్స్ త్రూ అవుట్ ది ఆడిట్ జరుగుతున్నప్పుడు ఆడిట్ ప్లాన్ కూడా ఒక కంటిన్యూస్ ప్రాసెసే కదా, అంతే కదా. లోపల ఉన్న కాంటెంట్ని బట్టి బయట ఉన్న ఆ ఆడిట్ ప్లాన్ క్యారెక్టరిస్టిక్స్ డిసైడ్ అయ్యి ఉంటాయి. సో అలాగే ప్లానింగ్ ఇస్ నాట్ అ డిస్క్రీట్ ఫేజ్ ఆఫ్ అన్ ఆడిట్. వై ఇట్స్ నాట్ అ డిస్క్రీట్ ఫేజ్? because when you cannot plan anything, when you are not knowing what you are doing, మీరు ఏ ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తున్నారని మీకే తెలియకపోతే how do you do audit? అందుకే ఇట్స్ నాట్ ఏ డిస్క్రీట్ ఫేజ్ బట్ రాదర్ ఏ కంటిన్యూవల్ అండ్ ఇటరేటివ్ ప్రాసెస్. ఆల్రెడీ కంటిన్యూవల్ అని ఎందుకు యూజ్ చేశారు నేను మీకు జస్టిఫై చేశాను, బికాస్ వీ డూ ఆడిట్ ప్రొసీజర్స్ త్రూ అవుట్ ది ఆడిట్. అండ్ ఇటరేటివ్ ప్రాసెస్ అని ఎందుకు యూజ్ చేశారు ఇక్కడ అంటే, ఫస్ట్ థింగ్ ఆడిట్ ప్రొసీజర్స్ ఎందుకు చేస్తాము, సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ని ఒబ్టైన్ చేయడం కోసం. ఇప్పుడు ఆడిట్ ప్లాన్లో ప్లాన్డ్ ఆడిట్ ప్రొసీజర్స్, ప్లాన్డ్ సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్, ప్లాన్డ్ అనలిటికల్ ప్రొసీజర్స్ ఇవన్నీ ప్లాన్డ్ ఉన్నాయి. బట్ వీఆర్ నాట్ గెట్టింగ్ సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ విత్ అవర్ ప్లాన్డ్ ఆడిట్ ప్రొసీజర్స్. అప్పుడు మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు రిపీట్ ద ప్రాసెస్, వీ హ్యావ్ టు రిపీట్ ఇన్ అండ్ మోడిఫై చేసి రిపీట్ చేయాలి సేమ్ అదే ఆడిట్ ప్రాసెస్ని, రిపిటీషన్స్ని అండ్ ట్రయింగ్ అగైన్ అండ్ అగైన్, దాన్ని ఇటరేటివ్ అంటారు. అందుకోసమే కంటిన్యూవల్ అండ్ ఇటరేటివ్ ప్రాసెస్ అన్నారు. ఓకే, దట్స్ ఫైన్.
అండ్ ఇక్కడ ఏమో చెప్తున్నారంటే ఆఫెన్ బిగిన్స్ షార్ట్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్రీవియస్ ఆడిట్ అండ్ కంటిన్యూస్ అంటిల్ ద కంప్లీషన్ ఆఫ్ కరెంట్ ఆడిట్ ఎంగేజ్మెంట్. అంతే కదా, ఇట్స్ బిగిన్స్ షార్ట్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్రీవియస్ ఆడిట్ అయిన తర్వాత మనకి ఏమీ ఆడిట్ ప్రొసీజర్స్ చేయము. ఓకే, అండ్ ఇట్ కంటిన్యూస్ టిల్ కంప్లీషన్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్. కంప్లీషన్ అయ్యేదాకా ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తాము. బట్ ఇక్కడ వీళ్ళు ఎందుకు లైక్ స్టార్ట్ టు ఎండ్ ఆఫ్ అన్ ఆడిట్ ఎంగేజ్మెంట్ అని యూజ్ చేయకుండా షార్ట్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్రీవియస్ ఆడిట్ అని అన్నారు అంటే, ఎందుకంటే షార్ట్లీ ఆఫ్టర్లో మనకి ఒక చిన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాపే ప్రిలిమినరీ యాక్టివిటీస్. ఆ ప్రిలిమినరీ యాక్టివిటీస్ ఉండటం వల్ల షార్ట్లీ ఈ ప్రిలిమినరీ యాక్టివిటీస్ చేస్తాం. ఎందుకు చేస్తాం? వెదర్ టు యాక్సెప్ట్ చేయడానికి, కంటిన్యూ చేయడానికి ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్ అనమాట. సో ఈ ప్రిలిమినరీ యాక్టివిటీస్ కంపల్సరీగా చేయాలి కాబట్టి ప్రిలిమినరీ యాక్టివిటీ డు నాట్ ఫాల్ అండర్ ది ఆడిట్ ప్రొసీజర్స్ కాబట్టి షార్ట్లీ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ప్రీవియస్ ఆడిట్ అన్నారు. అండ్ దట్స్ ఇట్. అండ్ ఇంతకుమించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏమీ లేదు. As far as I analyzed, these were the reasons for the words that ICA using. Okay, ICA is really intelligent. Okay, includes consideration of timing of certain activities and audit procedures that need to be completed prior to the performance of further audit procedures. Auditor may need to modify the overall audit strategy and audit plan. This may be the case when information comes to the auditor attention that differs significantly from the information available and the auditor planned the audit procedures. ఇది ఇందాక మనం చెప్పుకుందే, మనం అనుకున్న planned audit procedures లో he is not getting the information that was he wanted. అప్పుడు ఏం చేయాలి? he need to modify the overall audit strategy and audit plan. Okay, and these were the things with regards to audit planning, which is a continuous process anamata. అండ్ ఇక్కడ డాక్యుమెంటేషన్ గురించి చెప్పాలంటే ఇక్కడనే కాదు, ఎక్కడన్నా డాక్యుమెంటేషన్ గురించి వస్తే దట్ ఈస్ ద సింప్లెస్ట్ ఆన్సర్, దట్ ఈస్ ద సింప్లెస్ట్ క్వశ్చన్ దట్ అండ్ యూ కుడ్ గెట్ ఇన్ అన్ ఎగ్జామ్ అనమాట. ఎందుకంటే ఆడిట్ డాక్యుమెంటేషన్ లైక్ డాక్యుమెంటేషన్ అంటే వాట్ డూ యూ డాక్యుమెంట్, మీరు ఏం చేస్తారో అదే డాక్యుమెంట్ చేస్తారు. ఈ చాప్టర్లో మనం ఏం చేస్తున్నాము? వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఆడిట్ స్ట్రాటజీ, వీ హ్యావ్ డన్ ఆడిట్ ప్లానింగ్ అండ్ ఏమన్నా మోడిఫికేషన్స్ ఉంటే వీఆర్ డూయింగ్ దట్ because it's a continuous process and iterative process. Okay, అదే డాక్యుమెంటేషన్ ఇక్కడ overall audit strategy, audit plan and any kind of significant changes that were made. Okay, significant changes కి నార్మల్ చేంజెస్ కి డిఫరెన్స్ చెప్పాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇందాకలో మనం అనుకున్నట్టు ఒక 4 మెంబర్స్ని ఒక పర్టికులర్ మ్యాటర్లో పెట్టాము అండ్ ఇక్కడ వచ్చి ఒక 2 మెంబర్స్ ఉన్నారు అనమాట. యూసీ ఈ 2 మెంబర్స్లో ఒక రోజు ఒకరు రాలేదు, దట్ పర్టికులర్ డే ఒకరు రాలేదు. రాకపోతే ఏముంది? వాట్ ఆడిట్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ విల్ డూ, వాట్ హీ డిడ్, హీ హ్యాస్ టు సూపర్వైజ్ ద థింగ్ అండ్ మేనేజ్ కదా. అప్పుడు ఏం చేశారు? ఈ 4 మెంబర్స్ ఉన్న టీంలో తీసుకువెళ్ళి ఇక్కడ ఒకళ్ళే ఉన్న టీంకి వెళ్ళి పెట్టారనమాట ఈ పర్టికులర్ మ్యాటర్ కోసం. అప్పుడు ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ 2 మెంబర్స్ ఉన్నారు. దట్ వాజ్ అన్ ఇమీడియట్ చేంజ్, దట్ వాజ్ అ సడన్ చేంజ్. ఇది సడన్ చేంజే, బట్ ఈజ్ దట్ అ సిగ్నిఫికెంట్ చేంజ్? ఈ ఆర్టికల్ అసిస్టెంట్ కాకపోతే ఇంకొక ఆర్టికల్ అసిస్టెంట్ ఎవరైనా ఆడిట్ ప్రొసీజర్ని అలాగే చేయాలి. సో దీన్ని మనం డాక్యుమెంట్ ఏం చేయక్కర్లేదు. బట్ ఇది మనకి అకౌంటబుల్ ఎప్పుడు అవుతుంది అంటే మన ఆడిట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆడిట్ ప్రోగ్రాంలో సైన్ చేస్తారు కదా. అట్ లాస్ట్ వెయిట్ అ సెకండ్, మనకి అకౌంటబిలిటీ అనే పోర్షన్ ఒకటి కావాలి కదా. అకౌంటబిలిటీ పోర్షన్లో లాస్ట్లో సైన్ చేస్తారనమాట. లైక్ యు సీ లైక్ 3 మెంబర్స్ ఉన్నారు ఈ ఆడిట్ ప్రోగ్రామ్ కోసము, ఆ 3 మెంబర్స్ సైన్ చేస్తారు. సో దట్ విల్ నో టు హూమ్ వీ హ్యావ్ టు ఆస్క్, హూ ఆర్ అకౌంటబుల్. మనకి ఇక్కడ డాక్యుమెంట్ అవుతుంటుంది, ఇక్కడ సపరేట్గా చేయక్కర్లేదు అనమాట. ఓకే, సపరేట్ ఆడిట్ డాక్యుమెంటేషన్లో పోర్షన్ ఏం కాదు, సిగ్నిఫికెంట్ మ్యాటర్ కాదు కాబట్టి. ఓకే, నవ్ ఇప్పుడు ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ఆడిట్ స్ట్రాటజీ అండ్ ఆడిట్ ప్లాన్. ఇది మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మనం చెప్పుకునే ఉన్నాం. ఇప్పుడు ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్లో మనం మోస్ట్లీ చూసింది ఏంటి అంటే యాక్చువల్గా ఆడిట్ రిపోర్ట్ ఇవ్వటము, ఇంటర్నల్ కంట్రోల్ వీక్నెస్ని చెక్ చేయటము, ఇదంతా కదా. ఇప్పుడు ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీని ఎస్టాబ్లిష్ చేయటము, డీటెయిల్డ్ ఆడిట్ ప్లాన్ని ఎస్టాబ్లిష్ చేయడము,
ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు చూడండి, ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ అంటే ఆడిట్ ఫర్మ్ రెస్పాన్సిబిలిటీయా, ఎంగేజ్మెంట్కి వచ్చిన పార్ట్నర్ రెస్పాన్సిబిలిటీయా, ఎంగేజ్మెంట్ టీమ్ మొత్తం రెస్పాన్సిబిలిటీయా? అది ఎవరి రెస్పాన్సిబిలిటీ అంటే ఎంగేజ్మెంట్ పార్ట్నర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఎంగేజ్మెంట్ పార్ట్నర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. బట్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఒక్కళ్ళే హోల్ ఆడిట్ స్ట్రాటజీని, హోల్ ఆడిట్ ప్లాన్ని he cannot prepare కదా. అప్పుడు ఏం చేస్తారు? he takes help of his audit engagement team members. Auditor shall involve the key audit engagement members in developing the overall audit strategy and audit plan and allocate those areas with respect to the capabilities and experience of those team members. Okay, సరే, మన ఆడిట్ ఫర్మ్ సమ్ థర్డ్ పార్టీ, వీఆర్ సమ్ థర్డ్ పార్టీ అండ్ వీ డోంట్ నో ద హౌ, వాళ్ళ యొక్క ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ గురించి తెలీదు, ఆడిట్ ఎలా చేయాలో తెలీదు. అప్పుడు ఏం చేస్తాము? వి టేక్ హెల్ప్ ఆఫ్ ద క్లయింట్ స్టాఫ్, కంపెనీ స్టాఫ్ యొక్క హెల్ప్ కూడా తీసుకుంటాము. ఓకే, కంపెనీ స్టాఫ్ యొక్క హెల్ప్ తీసేసుకుంటే మన ఆడిట్ ప్రొసీజర్స్ ఏ రోజు ఏంటి అని అంతా తెలిసిపోతుంది కదా. అప్పుడు దానిని ఓవర్కమ్ చేయడం కోసం, ఆ యొక్క చిన్న థ్రెట్ని ఓవర్కమ్ చేయడం కోసం మనం సర్ప్రైజ్ చెక్స్ని కూడా కొన్ని పెట్టుకోవాలి. డేట్స్ చెప్పకూడదు అలాగా అనమాట. కొన్ని సర్ప్రైజ్ క్యాష్ వెరిఫికేషన్, సర్ప్రైజ్ స్టాక్ వెరిఫికేషన్ దానికోసం. And you have to recognize the fact that our discussion of audit engagement plan that will make highly ineffective. This is the reason, తెలిసిపోతుంది, because it మనకి సర్ప్రైజ్ చెక్స్ ఏమీ లేకపోతే it becomes very ineffective. That what ఇండిపెండెన్స్ అనేది కొంచెం దెబ్బతింటుంది కాబట్టి దే నీడ్ టు హ్యావ్ సర్ప్రైజ్ చెక్స్. ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దట్, ఒక లాజిక్ అనమాట. as engagement partner cannot do, he involves engagement team members. ఈ టీమ్ మెంబర్స్ అనే వీళ్ళందరూ ఒక థర్డ్ పార్టీ కాబట్టి, ఇండిపెండెంట్ పార్టీ, వాళ్ళ యొక్క ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్ తెలియదు కాబట్టి క్లయింట్స్ యొక్క స్టాఫ్ని కూడా తీసుకున్నారు. ఓకే, ఇట్లా స్టాఫ్ని ఇన్వాల్వ్ చేయటం వల్ల మనకు వచ్చే థ్రెట్ ఏంటి అంటే ఆడిట్ బికమ్స్ ఇన్ఎఫెక్టివ్. ఈ ఇండిపెండెన్స్ అనేది పోతుంది కాబట్టి వీ నీడ్ టు హ్యావ్ సమ్ సర్ప్రైజ్ చెక్స్, అంతే. This is what you have to write with regards to the auditor responsibility, which is his in preparing the audit strategy and audit plan. Okay, audit strategy అయిపోయింది, audit plan అయిపోయింది. ఇప్పుడు ఏంటి? audit program. This is the real audit procedures where the ఆర్టికల్ అసిస్టెంట్ కానీ లేకపోతే ఆ ఎంగేజ్మెంట్ టీమ్ మెంబర్స్ కానీ దే గెట్ ఇంటూ ఇంటరాక్షన్ విత్ ద క్లయింట్ అనమాట. సో ఆడిట్ ప్రోగ్రామ్ గురించి మనం చెప్పినట్టయితే మనం చెప్పాము, ఆడిట్ ప్రోగ్రామ్ ఒక జస్ట్ ఒక క్వశ్చనర్ లాగా ఉంటుంది. ఒక పర్టికులర్ మ్యాటర్ గురించి వేరియస్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవి అన్నీ ప్రీడిఫైన్డ్గా చేసేసి ఉంటారు. ఓకే, సో ఆడిట్ ప్రోగ్రామ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు వాట్ ఆల్ ద థింగ్స్ హీ హ్యాడ్ టు కీప్ ఇన్ మైండ్. ఫస్ట్ థింగ్, ఆడిట్ ప్రొసీజర్స్ ఎలా ఉండాలి? ఆడిట్ ప్రొసీజర్స్ హ్యావ్ టు బి విత్ ఇన్ ద స్కోప్. మనం స్టార్టింగ్లో అనుకున్నట్టే ఆడిట్ ప్రొసీజర్స్, ఆడిట్ మొత్తం విత్ ఇన్ ద స్కోప్ విత్ ఇన్ ద స్కోప్ ఉండాలి. ఓకే, ఆడిట్ ప్రోగ్రామ్ ఎలా ఉండాలి? వెదర్ ఇట్ హ్యాస్ టు బి ఓరల్ అయితే డిఫికల్ట్, ఎందుకంటే మనం 20 ఇస్తే అది తీరా 5 దాకా వెళ్ళిపోద్ది. అందుకోసం వీ నీడ్ టు హ్యావ్ అ రిటన్ ఆడిట్ ప్రోగ్రామ్ and determine the evidence that was reasonably available and identify the best evidence for deriving the necessary satisfaction. Okay, written program undali and అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ కానీ ఆడిట్ ప్రోగ్రామ్ ఎలా ఉండాలంటే we need to get the best evidence. Best is sufficient and appropriate audit evidence. Best అనేది ఎలా డిఫైన్ అవుతుంది? It's by auditors professional judgment వల్ల. And apply only those steps and procedures that are useful in accomplishing the verification purpose in specific situation. ఇప్పుడు ఇందాకలా మనం డిస్కస్ చేసుకున్న క్యాష్ ట్రాన్సాక్షన్లో బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ఎవరు చేశారా అని అడిగితే ఎవరన్నా రిలవెంట్గా ఉంటుందా? ఉండదు కదా. సో వెరిఫికేషన్ ఆఫ్ క్యాష్ అనేది రిలవెంట్. సో ఓన్లీ రిలవెంట్ క్వశ్చన్స్ ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీ నీడ్ టు ఇంక్లూడ్ క్వశ్చన్స్ దట్ గివ్ బెస్ట్ ఎవిడెన్స్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది పాజిటివ్ కైండ్ ఆఫ్ థింగ్, ఇది నెగటివ్ ఉండాలి. ఏంటంటే ఇంక్లూడ్ ఓన్లీ దోస్ స్టెప్ దట్ వాస్ యూస్ఫుల్. పాజిటివ్గా చెప్పారు, నెగిటివ్గాను చెప్పారు. ఓకే, అండ్ ఇంక్లూడ్ ది ఆడిట్ ఆబ్జెక్టివ్స్ ఫర్ ఈచ్ ఏరియా అండ్ సఫిషియంట్ డీటెయిల్స్ విచ్ సర్వ్ అ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ that are actually describing what an audit program is. It's actually a set of instructions that were given to audit assistants anamata in proper execution of the audit work.
ఓకే, అండ్ కన్సిడర్ ఆల్ ద పాసిబిలిటీస్ ఆఫ్ ఎర్రర్. పాసిబిలిటీస్ ఆఫ్ ఎర్రర్ ఏంటి? లైక్ పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్సా ఏంటి? ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ ఆడిట్ ప్రోగ్రామ్లో నేను చూశాను. లైక్ యు సీ స్టాక్స్ గురించి మాట్లాడినట్టయితే ఫస్ట్ వాళ్ళు ఏం అడిగారు, ఈ స్టాక్ రిజిస్టర్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ద ఫినాన్షియల్ మాడ్యూల్. మీరు ఇది స్టాక్ రిజిస్టర్ అంటే ఒక బుక్, ఒక పెన్, పేపర్ అని అలాగ అనుకోవద్దు. ఒక పీసీ, దాంట్లో అది ఒక పీసీలో ఒక ఎక్సెల్ అని కూడా థింక్ చేయొద్దు. ఎలా అంటే ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఆ సాఫ్ట్వేర్లో స్టాక్ రిజిస్టర్ ఉంది అనమాట. ఎన్ని యూనిట్స్ వస్తే అన్ని యూనిట్స్ పెడతారు. లైక్ థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది ఆఫ్ ద డ్రైవర్, వాళ్ళు డెలివర్ చేసినట్టు, ఇలాగా అని మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇలా మీరు ఇమాజిన్ చేసుకోవాలి. ఓకే, ఈ స్టాక్ రిజిస్టర్ ఫినాన్షియల్ మాడ్యూల్కి ఇంటిగ్రేట్ అయి ఉందా అని. ఈ స్టాక్ రిజిస్టర్ ఫినాన్షియల్ మాడ్యూల్ అంటే వెదర్ దేవర్ సిఓజిఎస్ క్యాలిక్యులేషన్ కానీ అకౌంట్స్ డిపార్ట్మెంట్కి ఇంక్లూడ్ అయి ఉందా, ఇంటిగ్రేట్ అయి ఉందా అని అడుగుతున్నారు. ఓకే, ఇఫ్ నాట్ అంటే ఒకవేళ అవ్వకపోతే ఏం చేయాలి మనం? పాసిబిలిటీస్ ఆఫ్ ఎర్రర్, కన్సిడరింగ్ ఆల్ ద పాసిబిలిటీస్ ఆఫ్ ఎర్రర్. యాక్చువల్గా ఇంటిగ్రేట్ అవ్వాలి. ఇంటిగ్రేట్ అవ్వకపోతే మనం ఏం చేయాలంటే ఓపెనింగ్ బ్యాలెన్సెస్, క్లోజింగ్ బ్యాలెన్సెస్ చెక్ చేసుకోవాలి. ఇంతే. ఇలాగే అన్ని చోట్ల ఉంటాయన్నమాట. ఓకే, మనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి కాబట్టి అన్నీ చూడట్లేదు. ఓకే, సో దిస్ ఈస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ కన్సిడరింగ్ ఆల్ పాసిబిలిటీస్ ఆఫ్ ఎర్రర్ అండ్ కోఆర్డినేట్ ద ప్రొసీజర్స్ టు బి అప్లైడ్ టు ద రిలేటెడ్ ఐటమ్స్. ఓకే, and this is what you have to do with regards to the audit program construction. First it has to be within the scope and it should be written. ఆ రిటర్న్ ఉన్నది ఇక్కడ చూడండి, పాజిటివ్ అండ్ నెగటివ్ కన్ఫర్మేషన్ అనుకున్నాం. we need to include instructions that give best evidence and we should include only those steps that are useful. And audit objectives అనేది ఇట్స్ అ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని డిఫైన్ చేశారు. అండ్ వీ హ్యావ్ టు కన్సిడర్ ద ఆల్ పాసిబిలిటీస్ ఆఫ్ ద ఎర్రర్ అండ్ ఆల్సో కోఆర్డినేట్ ద ప్రొసీజర్స్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్. ఓకే, మనం సోర్స్ ఆఫ్ ఎవిడెన్స్ గురించి తీసుకున్నాం. ఇది చూడండి, డాక్యుమెంటరీ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎగ్జామినేషన్, మేనేజ్మెంట్ స్టేట్మెంట్స్ కానీ థర్డ్ పార్టీ స్టేట్మెంట్స్, ఇవన్నీ నుండి సోర్స్ ఆఫ్ ఎవిడెన్స్ తీసుకోవచ్చు. బట్ ఆడిటర్ ఏ ఆడిట్ ప్రొసీజర్స్ మనం ఇంకా ఆడిట్ చేస్తున్నాం, ఆడిట్ టీమ్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలోంచి మనం చేస్తున్నాం. ఆడిటర్ దగ్గర ఏ వెపన్స్ ఉన్నాయి, లేకపోతే ఆడిటర్ దగ్గర ఏ టూల్స్ ఉన్నాయి, సో దట్ హీ కెడ్ గెట్ ఆడిట్ ఎవిడెన్స్ ఫ్రమ్ ఆల్ దీస్ సోర్సెస్ అనమాట. ఆడిటర్కి అసలు ఎలా తెలుసు సంథింగ్ ఒక పర్టికులర్ డాక్యుమెంటరీ ఎగ్జామినేషన్ ఒక సమ్ పర్టికులర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి లేదు అని? ఎలాగా? ఫస్ట్ ఆడిటర్ దగ్గర ఉన్న కొన్ని వెపన్స్ ఏంటి అంటే, ఫస్ట్ లెట్ మీ షో యూ ఇన్స్పెక్షన్. వాట్ వీ డూ ఇన్స్పెక్షన్ వీ ఇన్స్పెక్ట్ డాక్యుమెంట్స్. అందుకే డాక్యుమెంటరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉండింది, మనం దాన్ని ఇన్స్పెక్షన్ అనే ఒక ఆడిట్ ప్రొసీజర్ తోటి మనం విల్ ఒబ్టైన్ సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఫ్రమ్ దిస్ సోర్స్. డాక్యుమెంట్స్ దగ్గర అనేది ఒక సోర్స్ అయితే వీ యూజ్ ఇన్స్పెక్షన్ to obtain audit evidence from that. Okay, physical examination అంటే like stocks కానీ వీటి గురించి అన్నమాట. What we do, we observe. Okay, and statements and explanations from the management దగ్గర నుంచి మనం తీసుకునేవి ఏంటి? management written representations that were also a part of audit procedures. And statements and explanation from third parties, external confirmations కదా. And the state of internal controls, whether the internal controls were good or there were internal control deficiencies ఉన్నాయా అని మనం ఎలా తెలుసుకుంటాం? by observing the things. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ వేరియస్ అకౌంటింగ్ డేటా, ఇది మనం ట్రేసింగ్ చూడొచ్చు, ట్రేసింగ్ ఆర్ వెరిఫికేషన్ ఆఫ్ జనరల్ ఎంట్రీస్, ఇవన్నీ కూడా. And subsidiary and memorandum records, again it's a record. What we have to do, records, minutes, ఏవైనా కానీ what do? We actually inspect those documents. అంతే. This is how audit. Okay, this is how auditor ఇవన్నీ యూస్ చేసి ఈ సోర్సెస్ నుండి ఆడిటర్ యొక్క ఆడిట్ ఎవిడెన్స్ తీసుకుంటారు.
ఇన్స్పెక్షన్ యూస్ చేసి డాక్యుమెంటరీ ఎగ్జామినేషన్ చేస్తారు, అండ్ సబ్సిడరీ అండ్ మెమొరాండమ్ రికార్డ్స్ని, మినిట్స్ని ఎగ్జామిన్ చేస్తారు, వాటి నుండి ఆడిట్ ఎవిడెన్స్ తీసుకుంటారు. ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయడం కోసం మనం వాట్ వి డూ, వి యాక్చువల్లీ అబ్జర్వ్ అండ్ రీకౌంట్ చేస్తాం. అథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి వి అగైన్ రీకాలిక్యులేట్ దోస్ థింగ్స్. అండ్ మేనేజ్మెంట్ రిటర్న్ రిప్రజెంటేషన్స్, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ థింగ్స్, అండ్ ద స్టేట్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్ అండ్ ఇంటర్నల్ చెక్స్ గురించి వి యాక్చువల్లీ అబ్జర్వ్ ద థింగ్స్ ఆఫ్ హౌ దే స్టాఫ్ వాస్ పర్ఫార్మింగ్, ఇలాగనమాట. ఈ ఆడిటర్ దగ్గర ఉన్న ఈ వెపన్స్ తోటి ఈ యొక్క సోర్సెస్ నుండి ఆడిట్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ విత్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్. ఓకే, ఫస్ట్ ఆడిట్ ప్రోగ్రామ్ ఇంత కష్టపడి ఇంత ఎవ్రీ మ్యాటర్ కోసం ఇన్ని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇంత చేసినందుకు ఏదో ఒక బెనిఫిట్ ఉండాలి కదా. ఓకే, ఆ బెనిఫిట్ ఏంటని చూద్దాం. ఫస్ట్ ఆ బెనిఫిట్స్ మనం పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్కి చూద్దాము. పాస్ట్, ఆల్రెడీ మనం ఈ ఇయర్ ఆడిట్ ప్రోగ్రామ్ చేసాము అంటే పాస్ట్ ఇయర్ది ఎవరో ఆడిట్ ప్రోగ్రామ్ చూసి కాపీ పేస్ట్ కదా. సరే, ఇప్పుడు ఆ కాపీ పేస్ట్కి లాస్ట్ టైం ఎవరు అకౌంటబిలిటీ అంటే మన మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేసామనుకో, ఎవరు అకౌంటబిలిటీ అంటే సైన్ ఉంది కదా, ఆ సైన్ చూసి వాళ్ళు అకౌంటబుల్ అని చెప్తాం. సేమ్ ఇక్కడ అదే, ఇక్కడ 5th పాయింట్ చూడండి మీరు, ద అసిస్టెంట్స్ బై పుట్టింగ్ దర్ సిగ్నేచర్ ఆన్ ద ప్రోగ్రామ్, దట్ ఈస్ ఆడిట్ ప్రోగ్రామ్, accept the responsibility for the work carried out by them individually, that is they are being accountable for the work. మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాము, SQC 1 చెప్పినప్పుడు వీ హ్యావ్ టు గివ్ దట్. ఒక ఆడిట్ జరిగినప్పుడు, ఒక ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు దాన్ని రెస్పాన్సిబిలిటీ కలెక్టివ్గా మ్యాక్సిమం ఆడిట్ పార్ట్నర్కి ఉంటుంది, బట్ ఇండివిజువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్కి ఉంటుంది ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద వర్క్ దే హ్యావ్ పర్ఫార్మ్డ్. ఓకే, దాని గురించి అనమాట, ఫర్ దట్ అకౌంటబిలిటీ ఇక్కడ. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ చూద్దాము. ప్రెజెంట్ ఆడిట్ ప్రోగ్రామ్ అంతా సెట్ అయిపోయింది. ఆడిట్ ప్రోగ్రామ్స్ మన టీమ్కి ఇచ్చేసామన్నమాట. ఫస్ట్ టీం చూడగానే ఏమనుకుంటారు, ఓహో ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అన్నీ క్లియర్గా ఉన్నాయి, చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అనుకుంటున్నారు. ఇక్కడ అదే అనుకుంటున్నారనే ఇక్కడ చెప్తున్నారు. అలా అనుకోవడం ఒక అడ్వాంటేజ్. టోటల్ క్లియర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద వర్క్ దట్ వాజ్ జనరల్లీ టు బి డన్. ఓకే, సెకండ్ థింగ్, అది చూశారు. ఓకే, చూసిన తర్వాత ఏంటి, అంత పర్స్పెక్టివ్స్ ఆఫ్ ద టోటల్ వర్క్ మనం ఇప్పుడు చూసినట్టయితే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి సంబంధించి మనకి ప్రతి దానికి ఆడిట్ ప్రోగ్రాంలో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ అ టోటల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద వర్క్, ఆడిట్ వర్క్ అనమాట. ఇక్కడ వర్క్ అంటే ఆడిట్ వర్క్. ఆడిట్లో మొత్తం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి ఉంటుంది. ఒక పార్ట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ గురించి ఉంటే దాన్ని మనం రివ్యూ అంటాం, అంతేగాని ఆడిట్ అనము. ఓకే, సో ఇక్కడ టోటల్ పర్స్పెక్టివ్ గురించి ఉంది. ఫస్ట్ క్లియర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చూసుకుంటారు, ఆ తర్వాత అన్ని మ్యాటర్స్ గురించి ఉంది అని చూసుకుంటారు. ఓకే, ఇన్ని మ్యాటర్స్ ఒక్కరే చేయలేరు కదా. సో అప్పుడు ఏం చేస్తారు, ఆ ఎంగేజ్మెంట్ టీమ్ ఎవరైతే ఉన్నారో ఒక 4 పార్ట్స్గా డివైడ్ అయిపోతారు అండ్ దే విల్ గెట్ అసైన్ టు దేర్ జాబ్స్ అనమాట. సెలెక్షన్ ఆఫ్ అసిస్టెంట్స్ ఇట్లాగనమాట. ఈ 3 వచ్చి ప్రజెంట్ ఆడిట్ ప్రొసీజర్స్ జరిగినప్పుడు వాటి కోసం. మీకు చెప్పాలంటే పాస్ట్ వచ్చి 5, present 1, 2 and 3. Okay, 4th one is normally just like description అని అనుకోవచ్చు. ఇట్స్ అ written and predetermined program అని అన్నారు, and that's it. And 6th వచ్చి ఏంటి అంటే the principal can control the progress of various audits in hand by the examination of the audit program initiated by the assistants deputed to the jobs for the completed work. ఎంగేజ్మెంట్ పార్ట్నర్ యొక్క ఎంగేజ్మెంటే కాకుండా వేరే అదర్స్ వర్క్ కూడా, అదర్ ఎంగేజ్మెంట్స్ కూడా చూడొచ్చు. బికాస్ వాట్ he actually manages, directs and supervise the engagement team. ఆడిట్ చేసేది ఎంగేజ్మెంట్ టీమ్. హీ యాక్చువల్లీ సూపర్వైజ్ ఎవరు చేస్తారు, వెన్ హీ హ్యాస్ లాట్ ఆఫ్ వర్క్స్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ టు సూపర్వైజ్, అప్పుడు చేస్తారు. వేరే ఆడిట్స్లో తను యాక్చువల్గా పార్ట్ అవ్వచ్చు, అంతే. అండ్ ఫ్యూచర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఫ్యూచర్లో ఏమన్నా సక్సీడింగ్ ఇయర్స్లో ఫ్యూచర్ చేసినప్పుడు ఇది ఒక గైడ్ లాగా యూస్ అవుతుంది ఈ ఆడిట్ ప్రోగ్రామ్. సో దట్ కాపీ పేస్ట్ నెక్స్ట్ ఇయర్ అకౌంటబిలిటీ అలాగా. And a properly drawn up audit program serve as an evidence in the event of a charge of negligence being brought against the auditor. Further ga future lo emaina like ఇప్పుడు ఫ్యూచర్లో మనం
లైక్ 7 and 8 కదా మనం పెట్టుకుంది. ఏమన్నా ఒక ఫ్రాడ్ బయటకు వచ్చింది అనుకో, మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది ఏంటి అంటే ఇన్స్పెక్షన్స్ జరుగుతాయి వన్స్ ఇన్ ఎవ్రీ 3 years కోసం అని అనుకున్నాం కదా. ఆ ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు మనది యాక్చువల్గా మన ఇన్స్పెక్షన్ కానీ లేకపోతే క్లయింట్స్ దగ్గర ఏమన్నా ఒక పర్టికులర్ లైక్ జిఎస్టీ డిస్ప్యూట్ వల్ల ఏమన్నా ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు ఫ్రాడ్ వచ్చి బయటకు వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఇది ఆడిట్ ప్రోగ్రామ్ వచ్చి ఒక ఎవిడెన్స్ లాగా యూజ్ అవుతుంది దట్ వీఆర్ నాట్ నెగ్లిజెంట్, వీఆర్ నాట్ గ్రాస్లీ నెగ్లిజెంట్ అని ఒక ఎవిడెన్స్ లాగా ఉంటుంది. ఓకే, ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నదానికి డిసడ్వాంటేజెస్ కూడా ఏవోటి ఉంటాయి కదా. ఓకే, అడ్వాంటేజెస్లోంచి డిరైవ్ అవుతూ డిసడ్వాంటేజెస్ డిస్కస్ చేద్దాము. ఇట్స్ అ క్లియర్ సెట్ ఆఫ్ టోటల్. వాళ్ళు ఇక్కడ చూడండి మ్యాక్సిమం అని అనలేదు, ఏమనలేదు, టోటల్ అన్నారు. ఇప్పుడు రీజనబుల్ అష్యూరెన్స్కి అబ్సల్యూట్ అష్యూరెన్స్కి డిఫరెన్స్ మీకు గుర్తుంది కదా. రీజనబుల్ ఇస్ మ్యాక్సిమం, అబ్సల్యూట్ ఇస్ 100%. ఇక్కడ చూడండి టోటల్ ఇస్ 100%. 100% అంటే ఫ్లెక్సిబిలిటీ ఏం లేదు ఇక్కడ. సో ఇట్స్ రిజిడ్, అది ఒక మెకానికల్గా వర్క్ చేయటం తప్ప అసలు ఫ్లెక్సిబిలిటీగానే ఉండదు. అది చూడండి, ఆ 2 పాయింట్స్ యూస్ చేసి డిసడ్వాంటేజెస్ చెప్తున్నారు. ద వర్క్ మే బికమ్ మెకానికల్ అండ్ particular parts of program carried out without even understanding the objective of that part as whole, and inefficient assistants may take shelter behind the program, that is they defend the deficiencies in their work on the ground that no instruction in the matter contained therein. ఇప్పుడు ఇక్కడ టోటల్ మనం ఏమనుకున్నాము, ఇట్స్ యాక్చువల్లీ రిజిడ్, టోటల్ 100% క్లియర్ ఇన్స్ట్రక్షన్ అన్నారు. టోటల్ 100% అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక పాయింట్ ఎక్స్ట్రాగా కనిపించింది, వెదర్ దే కుడ్ యాడ్ దట్ ఆడిట్ ప్రోగ్రామ్ని మనం మార్చుకోవచ్చు అంటే మార్చుకోవచ్చు, బికాజ్ ఇట్స్ అ కంటిన్యూస్ అండ్ ఇటరేటివ్ ప్రాసెస్. బట్ ఇక్కడ ఇన్ఎఫిషియెంట్ అసిస్టెంట్స్ అని ఇంత హార్ష్ వర్డ్ యూస్ చేయడానికి ఒక మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చింది, దర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ ఆడిట్ ప్రోగ్రామ్ చేంజ్ చేసుకోవచ్చు, బట్ ఈ అసిస్టెంట్స్కి ఆ కొత్త పాయింట్ యాడ్ చేయాలని తెలీదు. దే ఆర్ నాట్ ఎఫిషియెంట్ ఎనఫ్ టు డూ యాక్చువల్లీ ద ఆడిట్. అప్పుడు ఏం చేస్తారంటే, మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇవి, ఇందులో ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నా మాకు సంబంధం లేదు, మాకు ఇది చేయమన్నారో మేము చేస్తున్నాము అంటారు అంతే. ఇట్స్ యాక్చువల్లీ వెరీ రిజిడ్ అండ్ ఇన్ఫ్లెక్సిబుల్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో అందుకని ఇక్కడ ఇన్ఎఫిషియెంట్ అని ఒక హార్ష్ వర్డ్ యూస్ చేశారు. అక్కడ ఒక స్కోప్ ఉన్నా కానీ వాళ్ళు డిస్కస్ చేసి ఆడిట్ ప్రోగ్రామ్ని చేంజ్ చేయొచ్చు, బట్ దే ఆర్ నాట్ డూయింగ్ దట్. Then there are inefficient assistants who take shelter behind the program and defend that they are doing as per instructions ante. First at the end it's a mechanical and without understanding some parts the whole audit was done, and it tends to be rigid and inflexible, and a hard and fast audit program may kill the initiative of efficient and enterprising assistants. Okay, ఇక్కడ చూడండి, ఇన్ఎఫిషియెంట్ అసిస్టెంట్స్ టేక్ షెల్టర్ బిహైండ్ దట్ ఆడిట్ ప్రోగ్రామ్. అండ్ అదే ఒక ఆడిట్ ప్రోగ్రామ్ ఒకవేళ హార్డ్ అండ్ ఫాస్ట్గా ఉంటే, వెన్ దే వర్ నాట్ రెడీ ఫర్ ద ఫ్లెక్సిబుల్ ఆడిట్ ప్రోగ్రామ్, యాక్చువల్గా దట్ ఈస్ హౌ దే హ్యావ్ టు డూ, అప్పుడు ఎఫిషియెంట్ అండ్ ఎంటర్ప్రైజింగ్ అసిస్టెంట్స్కి స్కోప్ ఉండదు. దే కిల్ ద ఇనిషియేటివ్ ఆఫ్ దమ్. ఓకే, DSR is direct supervision and review of the work that was done by the team members by the engagement top partner. ఈ యొక్క డైరెక్షన్, సూపర్విజన్, రివ్యూ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, ద సైజ్ ఆఫ్ ద ఎంటిటీ అండ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్, కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఎంటిటీ గురించి డిపెండ్ అయిపోయి ఉంటుంది, అండ్ ద ఏరియా ఆఫ్ ది ఆడిట్ అండ్ ద అసెస్డ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేక్మెంట్స్ అండ్ ద క్యాపబిలిటీ అండ్ ద కాంపిటెన్స్ ఆఫ్ ఇండివిజువల్ టీమ్ మెంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఆడిట్ ప్లానింగ్ అండ్ మెటీరియాలిటీ అనేది ప్రొఫెషనల్ ఆడిటర్స్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ కింద ఒక పార్ట్ కదా. మెటీరియాలిటీ ఈజ్ అన్ అమౌంట్ దట్ వాజ్ డిటర్మైన్డ్ బై ది ఆడిటర్ అట్ అ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ కానీ యాజ్ అట్ ద అసోసియేషన్ లెవెల్ కానీ. ఇది ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేం కాదు, డిపెండింగ్ అపాన్ ద ఆడిటర్స్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ మెటీరియాలిటీని డిఫైన్ చేస్తారు. మనం మెటీరియాలిటీ ఇంపార్టెన్స్ గురించి చెప్పినప్పుడు అయితే ఏమనుకున్నాం, మెటీరియాలిటీ అనేది ఒక గేట్, దాని కింద ఉన్నవి వాటిని ఆడిటర్ అంత ఎక్కువ పట్టించుకోరు, ఇన్ డీటెయిల్ చూడరు. అబవ్ ద మెటీరియాలిటీ లెవెల్ ఉన్న వాటిని రిపోర్ట్ చేస్తారు, డిస్క్లోజ్ చేస్తారు. ఎక్కువ సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ వాటి గురించి
డిజైన్ కూడా చేస్తారు. ఓకే, అలాంటి ఇంపార్టెన్స్ ఉన్న మెటీరియాలిటీ ఆడిట్ ప్లానింగ్కి రిలేషన్ ఏంటి, అసలు ఏంటి దాని గురించి చూద్దాం. ఫస్ట్, మెటీరియాలిటీ is not solely based on relative size but also considers the impact of certain items on enterprise overall control and future losses. Some cases specify quantitative limits of materiality, such as disclosing additional information exceeding 1% of revenue from operations or 1 lakh and disclosing shareholders holding more than 5% of shares. You see, this is a relative figure, 1% of revenue gani, like shareholders holding more than 5% of share gani, one relative, and an absolute number of 1 lakh is actually ఇది అనమాట. ఇట్స్ యాక్చువల్లీ రిలేటివ్ సైజ్, అబ్సల్యూట్ అమౌంట్. Financial reporting framework discuss materiality as misstatements that could reasonably influence users' economic decision based upon the financial statement. ఈ మెటీరియాలిటీ అనేది ఒకవేళ మిస్ట్రీట్మెంట్ వచ్చి మెటీరియాలిటీ కంటే అబౌవ్ ఉంటే దట్ వుడ్ ఎఫెక్ట్ ద ఎకనామిక్ డెసిషన్స్ ఆఫ్ ద users of the financial statements, whether to invest that company or whether not to invest in that company or withdraw the investment. Materiality judgments consider the size and nature of the misstatement and are based on common financial information, needs of users as group, not on individual users with varying needs. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మెటీరియాలిటీ అనేది ఇట్ కన్సిడర్స్ ద సైజ్ అండ్ నేచర్. సపోజ్ ఇట్స్ సైజ్ వచ్చి మనం అనుకున్నట్టే ఇక్కడ 1% ఆఫ్ రెవెన్యూ, సమ్ 5% ఆఫ్ షేర్స్ అలాగా ఉంది. నేచర్ వచ్చి మోర్ ద రిస్క్ అనమాట. ఇప్పుడు చూడండి, మీరైతే బ్యాడ్ డెట్స్ అయితే బ్యాంక్స్ అనే దానికి చాలా ఇంపార్టెంట్. అదే మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీకి బ్యాడ్ డెట్స్ అనేవి దోస్ ఆర్ నాట్ సో ఇంపార్టెంట్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అంత స్ట్రింజెంట్గా ఉండవు. సో అలాగే ఇఫ్ ఎట్ ఆల్ దట్ ఎంటిటీకి సంబంధించి ఆ యొక్క నేచర్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఎలాగా ఉంటుంది దానికి సంబంధించి మెటీరియాలిటీ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. అండ్ ద ఆడిటర్స్ జడ్జ్మెంట్ ఇన్ డిటర్మైనింగ్ మెటీరియాలిటీ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దర్ పర్సెప్షన్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్, నీడ్స్ ఆఫ్ యూజర్స్ ఆఫ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్. You see, financial statements users అనేది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటారు. సపోజ్ లైక్ ఇన్వెస్టర్స్ ఉంటారు, అండ్ దే హ్యావ్ బ్యాంకర్స్, గవర్నమెంట్ ఉంటారు. సపోజ్ లెట్స్ సే బ్యాంకర్స్ ఉన్నారు. ఈ బ్యాంకర్స్ అనే వాళ్ళందరికీ ఏవేవి ఇంపార్టెంట్, బ్యాంకర్స్కి లోన్స్ అనేవి ఇంపార్టెంట్. వాళ్ళు వచ్చి స్టాక్ వర్కింగ్ క్యాపిటల్ లోన్ తీసుకుంటే ఆ స్టాక్ స్టేట్మెంట్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఇవి ఇంపార్టెంట్ అయినప్పుడు బ్యాంక్ రెగ్యులేషన్స్కి తగ్గట్టు ఆ మెటీరియాలిటీ యూజ్ చేసి మన మెటీరియాలిటీని డిఫైన్ చేస్తూ ఉంటాం అనమాట. అంతేకాని ఎస్బీఐ దగ్గర నుండి బ్యాంక్ లోన్ తీసుకుంటే ఎస్బీఐకి ఒక మెటీరియాలిటీ లెవెల్, హెచ్డిఎఫ్సికి ఒక మెటీరియాలిటీ లెవెల్ లేదు. హోల్ బ్యాంక్స్ అనేది ఒక గ్రూప్గా తీసుకొని దానికి బేస్ చేసుకొని ఒక మెటీరియాలిటీ లెవెల్ ఫైండ్ అవుట్ చేసి ఆ పర్టికులర్ అసోసియేషన్కి ఆడిట్ ప్రొసీజర్స్ని డిజైన్ చేస్తారు. ద ఆడిట్, ఈ 2 పాయింట్స్ అవే చెప్దామని ట్రై చేస్తున్నాయి ఇందాక నుండి. ద ఆడిటర్ అజ్యూమ్స్ దట్ యూజర్స్ హ్యావ్ ఎ రీజనబుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ బిజినెస్, ఎకనామిక్ యాక్టివిటీస్, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ విల్లింగ్ టు స్టడీ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్ విత్ అ రీజనబుల్ డెలిజెన్స్. ఇది వచ్చి ఆడిటర్ అజంప్షన్స్ గురించి చెప్తున్నారు. దట్ ద యూజర్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ విల్ హ్యావ్ some minimum understanding of the business that the entity is doing and the economic activities and the accounting principles and all, and users are expected to recognize that financial statements are prepared, presented and audited to the levels of materiality. Okay, users were expecting to recognize the financial statements were audited on basis of the materiality levels, and they understand the uncertainties associated with estimates, judgments. ఇవన్నీ వచ్చి presumptions of the users of the readers, users of the financial statements అన్నమాట. వీళ్ళందరూ ప్రిజంప్షన్స్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ యొక్క ఎకనామిక్ ప్రిన్సిపల్స్ గురించి తెలుసు, అండ్ ఆడిట్ వచ్చి మెటీరియాలిటీ లెవెల్ ప్రకారం జరుగుతుందని తెలుసు, అండ్ అన్సర్టనిటీస్ విత్ రిగార్డ్స్ టు జడ్జ్మెంట్స్, ఎస్టిమేట్స్ గురించి తెలుసు అని ఒక ప్రిజంప్షన్ గురించి అనమాట. ఇట్స్ యాక్చువల్లీ నార్మల్ షార్ట్ నోట్. మీరు
మోర్ ఓవర్ మెటీరియాలిటీ గురించి రావాలి తెలుసుకోవాలి అంటే మోస్ట్లీ ఆ పర్టిక్యులర్ SC 320 ఉంటుంది కదా, దాని నుంచి మ్యాక్సిమం రాస్తారు. ఇట్స్ యాక్చువల్లీ దే ఆర్ ఇన్ ద స్టడీ మెటీరియల్ అండ్ ఐ డోంట్ వాంట్ టు స్కిప్, సో అందుకే తీసుకొచ్చాను ఇక్కడికి. అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మెటీరియాలిటీ is applied by the auditor during both the planning and the performance of the audit, and it is used to evaluate the impact of identified misstatements, whether they were significant or not on the audit, and any uncorrected misstatements. Ultimately, materiality plays a crucial role in forming the auditor's opinion, which is reflected in the auditor's report. At last, what they are saying is that materiality అనేది audit opinion form అవ్వడానికి యూస్ చేసే significant judgmentsలో ఒకటి అని. And with regards to the summary and all, benefits of planning of an audit. ఇప్పుడు మనం బెనిఫిట్స్ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ది ఆడిట్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ 2 పర్స్పెక్టివ్స్లో చూద్దాం. మనకు ఆడిట్ చేయడానికి హ్యూమన్ రిసోర్సెస్ చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం కదా. ఈ 3 పాయింట్స్ చూడండి. ఫస్ట్ వాట్ డు వి డూ, వి యాక్చువల్లీ సెలెక్ట్ ద ఎంగేజ్మెంట్ టీమ్ని సెలెక్ట్ చేస్తాము అండ్ వాటి యొక్క క్యాపబిలిటీస్ అండ్ కాంపిటెన్స్ని బట్టి మనం వర్క్ని అసైన్ చేస్తూ ఉంటాం. అదే ఫస్ట్ థింగ్. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ పార్ట్నర్కి ఇదొక్కటే ఆడిట్ కాకుండా వేరే ఆడిట్స్ కూడా ఉంటాయి, అందుకని ఆడిట్ ప్రోగ్రామ్ ఇచ్చి వెళ్ళిపోతారు అని మనం ఇందాక అనుకున్నాం కదా. సేమ్ అలాగే దే డైరెక్ట్ అండ్ సూపర్వైజ్ ద ఎంగేజ్మెంట్ టీమ్ మెంబర్. ఇట్ ఫెసిలిటేట్స్ ద ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఎంగేజ్మెంట్ యొక్క టీమ్ని డైరెక్ట్ అండ్ సూపర్వైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఆడిట్ ప్లాన్ చేసుకుంటే. అండ్ ఇట్ అసిస్ట్ in coordination of the work that were done by the auditor of components and experts. మనకి ఆడిట్ చేసేటప్పుడు మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రాంచ్ ఆడిట్స్ కానీ వేరియస్ కాంపోనెంట్స్ సబ్సిడరీ ఆడిట్స్ ఆడిటర్స్ తోటి అండ్ ఆడిటర్ ఒక ఎక్స్పర్ట్స్ వెన్ హీ టేక్స్ హెల్ప్ ఆఫ్ సమ్ ఎక్స్పర్ట్స్, వాళ్ళని ఆడిటర్ ఎక్స్పర్ట్ అని అంటాము. వీళ్ళతోటి వర్క్ కోఆర్డినేట్ చేసుకోవడానికి కూడా ఆడిట్ ప్లానింగ్ అనేది హెల్ప్ అవుతుంది. దట్ వాట్ ఆర్ ఆల్ ద ఏరియాస్ దట్ వీ ఎంగేజ్మెంట్ టీమ్ డూ అండ్ వాట్ ఆర్ ఆల్ ద ఏరియాస్ దట్ ద ఆడిటర్ ఎక్స్పర్ట్ విల్ డూ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ అదర్ ఆడిటర్స్ డూ. వాళ్ళకి ఇది అంతా హ్యూమన్ రిసోర్సెస్ గురించి అనమాట. ఇట్స్ యాక్చువల్లీ లాజికల్ ప్రాసెస్. మీరు చూసినట్టయితే సెలెక్షన్, ఆ తర్వాత డైరెక్షన్, ఆ తర్వాత కోఆర్డినేషన్ ఆఫ్ ద వర్క్. ఓకే, ఫస్ట్ 3 ఏం చెప్తున్నానంటే డిపెండ్స్ అపాన్ ద అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. మనం ఆడిట్ చేసేది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిస్టేట్మెంట్స్ ఉంటాయి. వాటిల్ని ఎలాగో ఆడిట్ చేయాలి అన్నది ఫస్ట్ థింగ్. మనం ఆడిట్ ప్లాన్ చేస్తే what we do, we'll get significant important areas or significant misstatements kabatti we'll devote appropriate attention to them and will help manam oka significant matter gaani problem gaani unte mana golden rule enti will find out remedial action. ikkada ade cheptunnaru, identify and resolve potential problems with that, and helping the auditor properly organize and manage the audit engagement so that it's performed in an effective and efficient manner. At last, inta audit planning chesindi endukante audit proper ga, effective ga, efficient ga perform cheyadam kosam ante. These were the benefits of planning audit. And audit program yokka definition icharu. It's a set of instructions, a series of verification procedures for obtaining sufficient and appropriate audit evidence and which will help us in forming an opinion on the financial statements. And that's it.